బ్రేకింగ్ న్యూస్ అంతుంది. మరో 2 రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ నెల 8న లేదా 9వ తేదీన మూడోసారిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే తమ కూటమికి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ 3.0లో మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కీలక శాఖలను మోడీ తన వద్దే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. హోంశాఖ, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్లు, రైల్వే, మౌలిక వసతులు, సంక్షేమంతో పాటు లోక్సభ స్పీకర్ పదవిని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. స్పీకర్ పదవిని తెలుగుదేశం పార్టీ ఆశించినట్టు తెలుస్తోంది. అయితే స్పీకర్ పదవికి బదులు డిప్యూటీ స్పీకర్ పదవిని టీడీపీకి కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దాంతోపాటు పౌర విమానయాన, ఉక్కు శాఖ సైతం టీడీపీకే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక జేడీయూకి గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, జేడీఎస్కి వ్యవసాయ శాఖ, శివసేనకు భారీ పరిశ్రమల శాఖను కేటాయించినట్లు సమాచారం. వీటితో పాటు టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ఇతర పోర్ట్ఫోలియోలను కూడా మిత్రపక్షాలకు పంచేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. వీటితో పాటు టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ఇతర పోర్ట్ఫోలియోలను కూడా మిత్రపక్షాలకు పంచేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేబినెట్లోని కీలక పోర్ట్ఫోలియోలను మాత్రం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలికినందుకు సిద్ధంగా లేదని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రేకింగ్ న్యూస్ అంతుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.